ఇటువంటి వ్యక్తినే ద్విజః అని అంటారు. ఆత్మ సాక్షాత్కారము ఎందుకు మనం చేసుకుంటాము అని అంటే, తన జీవితములో మహత్తరమైన సుదినమది. పుట్టినరోజు అందరూ చేసుకుంటారు. ఏం పుట్టింది? దేహం పుట్టింది. పుట్టినరోజు మహోత్సవాలు చేసుకోవడం అన్నది సాధారణ విషయం. అది ఆత్మ సాక్షాత్కార మహోత్సవం చేసుకోవడమే జీవితములో సాటి లేని సుదినము. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రమణానంద్ గారి మీద మనం చాలా వీడియోలు చేశాము. ఆ పెద్ద మనిషి చేసే పనులన్నీ వింటున్నాము, చూస్తున్నాము. ఆయన 29 జూన్ నాడు ఆత్మ సాక్షాత్కారం పొందాడట. దాని వార్షికోత్సవాలు జరుపుతున్నాడు. ఒక పక్కనేమో ఆయన మరి శిష్యుడో ఆయన గురువో తెలియదు, కానీ చెన్నప్ప గారు లేలే అసలు ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఇంక దేని మీద దృష్టి పెట్టాడు. అటు తిండి మీద, అటు నిద్ర మీద కానీ, ఆడంబరాల మీద కానీ ఎక్కడా కూడా దృష్టి పెట్టడం. ఈయనేమో ఆత్మ సాక్షాత్కారం పొంది వార్షికోత్సవం చేసుకుంటున్నాడు. ఇంతకంటే కామెడీ షో ఇంకోటి ఉంటుందండి. అసలు ఆత్మ సాక్షాత్కారం చేసుకొని దానికి వార్షికోత్సవం ఎందుకు చేసుకోవాలండి? బర్త్డే చేసుకోకూడదు, సరే జన్మదిన వేడుకలు చేసుకోకూడదు అన్నాడు, ఓకే ఫైన్. మరి ఆత్మ సాక్షాత్కారానికి కూడా వేడుకలు చేసుకుంటారా? ఇది అద్భుతమైన విషయం. అసలు నేను ఎక్కడా కనీ విని ఎరగలేదు. అంటే ఏంటి? ఆత్మ సాక్షాత్కారం పొంది కూడా తృప్తి లేదు ఆయనకి. ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత తృప్తి లేని వాడు ఉన్నాడు అంటే వాడు పొందలేదు అని అర్థం. అంతే సింపుల్, బాటం లైన్ అది. పొందని వాడు ఎన్ని మాటలు చెప్పినా ఒకటే అనమాట. సరే, ఆయన ఏం చెప్పాడన్నది విన్నారు మీరు. ఇప్పుడు చెన్నప్ప గారు ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. కేవలము ఈసు ద్వేషం. సనాతన ధర్మంలో కులం ఉందా, మతం ఉందా? నేను అడుగుతున్నా. ఋషుల యొక్క గోత్రాలు, ఏర్ల యొక్క పుట్టుక తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూడదట. ఎంత గొప్ప మాట చూడండి. కబీర్ కూడా ఎవడివాడు ఎక్కడివాడో ఏమో మనకు తెలియదు. ఋషులందరూ శూద్రులేనని మీకు మనవి చేస్తున్నా నేను. ఋషులందరూ శూద్రులే. వాళ్ళు బాగా అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలను సంపాదించారు. వారు ఋషులు, వారు తపస్సు చేశారు. ద్వంద్వ సహిష్ణుత. తపస్సు అంటే ఏమిటి? ముక్కు మూసుకొని అడవిలో ఏకాంతంలో కూర్చోవడం అని అందరూ అనుకుంటున్నారు. కానీ వారికి తెలుసు తపస్సు అంటే సుఖదుఖాలను రెండింటిని సమానంగా చూడడం. సో చెన్నప్ప గారు చెప్పారు, తపస్సు అంటే ముక్కు మూసుకొని మూల కూర్చోవడం కాదు, ద్వంద్వానికి అతీతంగా ఉండటము, సుఖదుఖాలను సమానంగా చూడటము అని ఆయన చెప్పుకొస్తుంది. బాగుంది. తపస్సు చేసే ఋషులు, వాళ్ళకి అసలు కులం లేదు, గోత్రం లేదు, వాళ్ళందరూ శూద్రులు అన్నాడు. మళ్ళీ వాళ్ళందరూ శూద్రులు, గొప్ప తపస్సు చేసి వాళ్ళ జ్ఞానాన్ని పొందారు అన్న. ఇప్పుడు మనం చెన్నప్ప గారిని అడగాల్సింది ఏంటంటే, ఈ ఋషులందరూ ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారా, చేసుకోలేదా? అంటే ఋషులంటే మంత్రద్రష్టలు కదా. మంత్రద్రష్ట అంటే మంత్రాన్ని దర్శించినవాడు. అది ఆత్మ సాక్షాత్కారం కాందే దర్శించలేరు కదా. ఎందుకంటే పరమాత్మనే ఆ దర్శనాన్ని కలిగించాలి, ఇంకెవరు కలిగించలేరు. పరమాత్మ దర్శనం తర్వాతనే ఇవన్నీ తెలుస్తాయి కదా, లేకపోతే ఎట్లా తెలుస్తాయి? సో ఋషులు తపస్సుతో తెలుసుకున్నారు అని అన్నప్పుడు, తపస్సు గొప్ప విషయం అన్నప్పుడు, తపస్సు చెయ్యందే జ్ఞానం రాదు అన్నప్పుడు, ఇప్పుడు తపస్సు చేసినప్పుడు ఆత్మజ్ఞానం వచ్చేసింది, అయిపోయింది అన్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకేం చేయరు కదా.
సో వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారంతో పాటు మంత్ర ద్రష్టలు కాబట్టి ఆ మంత్రాన్ని ప్రపంచానికి అందించాలి. వాళ్ళు అందించారు. సో తపస్సు ముఖ్యము. మరి రమణానంద గారేమో గురు కటాక్షం, చేయి పెట్టండి మోక్షం పొందండి, చెయ్యి పెట్టండి మోక్షం పొందండి. ఇలా చెయ్యి పెట్టే ముందు ఏదైనా ధనకానకులు సమర్పించి ఆ తర్వాత చెయ్యి పెట్టండి. సో ఇవన్నీ కూడా ఆ ఆత్మ సాక్షాత్కారం మిగతా ప్రజలకి, రమణానంద గారికి ధనప్రాప్తం, ధన సాక్షాత్కారం కావాలి. అదైతే కానీ ఇది చేయలేము. ఇది విశేషం. సో మనకి ఆత్మ సాక్షాత్కారం కానిదే మనము బ్రహ్మాన్ని పొందలేము. ఇవన్నీ ఎన్ని కబుర్లన్నా ఎవరన్నా చెప్పచ్చు. కానీ గురు సాక్షాత్కారంతో, గురువు యొక్క అనుగ్రహంతో మీకు వెంటనే సెకండ్స్లో ఆత్మ సాక్షాత్కారం అవుతుంది చెప్పడం చూసారా, ఇది దరిద్రానికి పరాకాష్ఠ అన్నమాట. ఏ గురువు ఆ పని చేయలేడండి. మీరు ఎప్పుడన్నా వ్యాసుడు అలా చేశాడని విన్నారా? మీరు విన్నారా? వశిష్ఠుడు చేశాడని విన్నారా? విశ్వామిత్రుల వారు చేశారని విన్నారా? ఎవరన్నా ఒకళ్ళు నెత్తి మీద చేయి పెట్టి ఆత్మ సాక్షాత్కారం చేశారా? ఈ సిద్ధ గురువులు ఏంటి ఈ మధ్యనే పుట్టుకొచ్చారా? సిద్ధ గురువులు అప్పుడు లేరా? అంటే లేదన్నమాట, అసలు ఆ పేరు లేదు, వీళ్ళు కల్పించేసుకున్నారు. సో ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి అంటే నిన్న మనం మాట్లాడుకున్నట్టు యమనియమాలు, అష్టాంగ యోగ సాధన చెయ్యందే సాధ్యము కాదు. అది సాధ్యం కానప్పుడు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎవరు నెత్తి మీద చేయి పెట్టినా, వీపు మీద చేయి పెట్టినా, ఎక్కడ చేయి పెట్టినా కానీ ఆత్మ సాక్షాత్కారం కాదు. ఇది తప్పు. ఇలాంటి మాటలు చెప్పటము అన్నది చాలా భయంకరమైన లోభత్వానికి, ప్రజల్ని కంప్లీట్గా, అంటే మీరు చదవక్కర్లేదు, ఇంకా చదవకుండా వచ్చేస్తాయి మీకు అన్ని అని చెప్పి వాళ్ళని మభ్య పెట్టడం ఉంది చూసారా, ఇది చాలా తప్పు అండి. ఇంకా ధ్యానం చేసుకో అని చెప్పడం కొంత బెటర్, కానీ ధ్యానం కుదరదు కదండి. ధ్యానం కుదరాలంటే ధారణ కుదరాలి కదా. మరి ధారణ కుదరాలంటే ప్రత్యాహారం కుదరాలి కదా. అది కుదరాలంటే ప్రాణాయామం చేయాలి కదా. అది చేయాలంటే ఆసనం కుదరాలి కదా. ఆసనం కావాలి, కుదరాలి అంటే యమనియమాలు పాటించాలి కదా. అబ్బో ఇంత గొడవ ఉంది. ఇవన్నీ ఎందుకు, మీ గురువు ఇట్లా చేయి పెడతాడు వచ్చేస్తుంది, మీకు ఇవన్నీ వేస్ట్ అని చెప్పి రమణానంద చెప్పేశాడు. తపస్సు అన్నది వేస్టు. ఓ పక్కన చెప్తూనే ఆయన ఏమంటాడంటే ఇట్లా గురువు గారు అనుగ్రహం ఉంటే సరిపోతుంది. దీని ప్రకారం మనకి ఏమర్థమవుతుంది, అటు మహావీరుడికి కానీ ఇటు బుద్ధుడికి కానీ గురువు లేరు. వాళ్ళు గురువు లేకపోవడం మూలంగా అట్లా తయారయ్యారు. కానీ అదే బుద్ధుడు తన అల్లుడికి గులాబీ పువ్వు వాసన చూపించేసేసి ఆత్మ సాక్షాత్కారం చేయించేశాడు. ఏమిటో అసలు, ఎంత పిచ్చి, ఎంత చాదస్తము. ఇప్పుడు బుద్ధుడు అంత తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం చేసుకున్నాడు అంటే పరమాత్ముడు అనేవాడు ఆత్మసాక్షాత్కారం చేయించాడు కదా ఆయన. ఎందుకంటే గురువు లేడని చెప్తున్నారు కదా. సో ఆయనకి ఆత్మసాక్షాత్కారం పరమాత్మని ధ్యానిస్తే వచ్చింది కదా. అప్పుడు ఆత్మ దర్శనం చేసుకున్నాడు. అంటే పరమాత్మ అన్ని రోజులు ఉండి, అన్ని సంవత్సరాలు ఉండి కానీ ఇవ్వలేదు. పరమాత్మ కంటే గొప్పవాళ్ళు ఈ సిద్ధ గురువులు. నెత్తి మీద చేయబెట్టి ఆత్మసాక్షాత్కారం చేయించేస్తున్నారు. ఇది ఎంత అబద్ధమో ఆలోచించండి. అన్నేళ్లు తపస్సు చేస్తే కానీ మహావీరుడికి రాలేదు ఆత్మసాక్షాత్కారం. బుద్ధుడికి 7 ఏళ్ళు, మహావీరుడికి 14 ఏళ్ళు, ఇంకా చాలామందికి 7 ఏళ్ళు. మన పురాణ కథల్లో అయితే వాళ్ళు పెచ్చగా చెప్పేసుకుంటారు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. అది విశేషం. మన వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు. ఎందుకంటే ఒకడు ఏం చేస్తాడంటే, వాడు గురువు చెప్పినట్టుగా, గురువు చెప్పాడు 10 ఏళ్ళు తపస్సు చేశాడు వాడు. వీడు తన శిష్యుడికి ఏం చేస్తాడు, 2 ఆకులు ఎక్కువేసి చెప్పాలని చెప్పి 30 ఏళ్ళు తపస్సు చేశాడు ఆయన. ఎందుకంటే ఈయనకేం రాదు కదా, అందుకే ఆయన అంత తపస్సు చేశాడని చెప్పుకుంటే నేను కూడా అంత చేయాలని చెప్పుకోవడం అయిపోయింది. ఆయన శిష్యుడు ఏం చేస్తాడు, వాడు అసలేం పని చేయడు. వాడేం చేస్తాడు, 100 సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్తాడు. ఇక వాడి శిష్యుడు ఉంటాడు, ఇట్లా లాభం లేదని చెప్పి 1000 సంవత్సరాలు తపస్సు ఇలా పెంచుకుంటూ పోతారన్నమాట. సో అలానే రమణానంద కూడా గురు కటాక్షం అంటున్నాడు. ఏమన్నా అసలు జ్ఞానం ఉందా?
ఈ జ్ఞానం లేకనే ఈ బాధ అంతా. అందుకే వేదం చదవండి మహాప్రభు అని చెప్తుంది. వేదాలు చదివితే ఇటువంటి అవైదికమైనవి, ఇలాంటి అజ్ఞానాలు, అవిద్యలు దూరం అవుతాయి. దూరం అయిన తర్వాత మనకి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అయినప్పుడు ఆ జ్ఞానంతో మనకేమవుతుంది, ధ్యానం కుదురుతుంది. ఎందుకంటే అప్పుడు మనకు తెలిసిపోతుంది ఇదంతా ప్రపంచం అవిద్య, మనం విద్యలోకి వెళ్ళాలని తెలుస్తుంది. సో ఇది ఇలా చేయకుండా సాధ్యపడదు. తపస్సు చేయాలని చెప్పి ఓ పక్కన ఈయన చెప్తున్నాడు చెన్నప్ప గారు. సో తపస్సు చేయందే మీకు ఆత్మ సాక్షాత్కారం దొరకదు. తపస్సు చేయడం అంటే అడవిలో కూర్చోకపోవడం కావచ్చు. రెండింటికి ద్వంద్వాలకు అతీతంగా ఉంటే సరిపోదు. ద్వంద్వాలకు అతీతంగా ఉంటే తనలో తను ప్రసన్నంగా ఉంటాడు అంతే. ఆత్మ సాక్షాత్కారం కాదు. దానికి ఇవన్నీ యమనియమాలు అవన్నీ పాటించాల్సిందే. వృత్తి ద్వంద్వాలకు అతీతంగా ఉంటే మీకు ఆత్మ సాక్షాత్కారం చెప్తే పతంజలి గారు అంత పెద్ద పుస్తకం రాయారు. పతంజలి గారికి రాలేదేమో అంటాడు చెన్నప్ప గారు. అనొచ్చు. సో ఇవన్నీ వ్యర్థము. ఇంకా ముందుకెళ్తాం. మరి ఆత్మ సాక్షాత్కారము పొందినటువంటి మహనీయుడు చెప్పేటువంటి సందేశం ఏమిటిది? ఏనుగును చూసిన వాడు ఆ ఏనుగు ఎలా ఉంటుందో వర్ణించి చెప్పినప్పుడే విన్న వాళ్ళకు ఓహో ఏనుగంటే ఇలా ఉంటుందంట అని అర్థమవుతుంది. స్వర్గాన్ని వెళ్ళి చూసి వచ్చినవాడు స్వర్గం అంటే ఇట్లా ఉంది, ఇంద్రుడు ఇట్లా ఉంటాడు, ఆ లోకం ఇట్లా ఉంది, నందనవనం ఈ విధంగా ఉంది, కల్పవృక్షం ఈ విధంగా ఉంది అని చెబితే విన్నవానికి సంతోషం కలుగుతుంది, ప్రామాణికత లభిస్తుంది. కాబట్టి సాక్షాత్కారం పొందినటువంటి మహనీయుడు లోకానికి ఎలుగెత్తి చాటాలి. ఈ పని ఎవరు చేశారు అని అంటే, కలియుగము ప్రారంభమైనటువంటి రోజు నుంచి నేను జ్ఞానోదయం పొందాను, ఆత్మ సాక్షాత్కారం పొందాను అని చెప్పినటువంటి మహనీయుడు ఎవరయ్యా అంటే బుద్ధ భగవానుడు. అందరూ బ్రహ్మం గురించి మాట్లాడతారు, అందరూ పరమాత్మ గురించి మాట్లాడతారు. నేను ఆ పరమాత్మను దర్శించాను, ఆ పరమాత్మ ఇలా ఉన్నాడు, నాకు జ్ఞానోదయం కలిగింది అని బుద్ధ భగవానుడు చక్కగా లోకానికి చాటి చెప్పాడు. ఆయన విన్నారు కదండి రమణానంద్ గారు ఏం చెప్తున్నారు. బుద్ధ భగవానుడికి ఆత్మసాక్షాత్కారం అయింది. ఆయన లోకానికి చెప్పాడు పరమాత్ముడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని లోకానికి ఆయన బ్రహ్మాండంగా చాటి చెప్పాడు. ఆయన చెప్పాడు, తర్వాత మన మహావీరుడు చెప్పాడు, తర్వాత ఇంకెవరెవరో చెప్పారు, ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. సో పరమాత్మ రూపం ఎలా ఉంటుంది అని చెప్పి వీళ్ళందరూ చెప్పారని చెప్పి ఈయన చెప్తున్నాడు. సరే బాగుంది. పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుందో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఊహించుకొని మనం ఆనందం పడి యూనో మనకి ఉబ్బి తబ్బిపోయి ఒకసారి మనకి భగవద్గీతలోకి వెళ్తే 11వ చాప్టర్లో ఎక్కడో ఏకాదశ 11వ చాప్టర్ అనుకుంటా. సో దానిలో ఒకసారి మనకి విశ్వరూప దర్శనం ఇప్పిస్తాడు కృష్ణుడు. అప్పుడు రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి. సో అలా కనిపించాడేమో ఈయనకి తెలియదు. అలా కాకుండా ఇంకెలానో కనిపించాడో, మరి బుద్ధుడికి ఎలా కనిపించాడో, మరి బుద్ధుడికి విష్ణువు కనిపించాడా లేదా, మరి ఎవరు కనిపించారు, ఏమి దర్శించాడు ఆయన, బుద్ధుడు ఎక్కడ చెప్పాడు, ఏ ఇన్స్క్రిప్షన్ మీద రాశాడు, దాన్ని ఎక్కడ ప్రింట్ అయ్యింది, అది అలాంటి ఏమైనా రాసి పెట్టుంచారా, ఆయన శిష్యుల తర్వాత చెప్పారా, ఎలా మరి ఈయనకి తెలిసిందో తెలియదు. బుద్ధ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ ఎలా ఉంటుంది, పరమేశ్వరుడు ఎలా ఉంటాడని బుద్ధుడు ఎక్స్ప్లెయిన్ చేశాడట. ఇది చాలా చమత్కారం అండి. సరే ఇప్పుడు మరి ఇదంతా నిజమేనా, ఇలా అవుతుందా అండి, ఉంటుందా, పరమాత్మను మనం చూడొచ్చా? చెన్నప్ప గారు ఏం చెప్తున్నారో చూద్దాం, ఆ తర్వాత మాట్లాడేసుకుందాం. లైంగికమైనటువంటి అవయవాలవి. నేను శివాని, అమ్మాయి శివాని ధ్యానంలో కూర్చొని ఆ తర్వాత ప్రసంగిస్తుంటే
నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. భవాని కూడా ఇద్దరికి ఎందుకు ఎంత ఇది మనస్సు నిశ్చలం కావాలి. యోగం అభ్యసించేటప్పుడు ఎన్నో అవాంతరాలు వస్తాయి, ఎన్నో విఘ్నాలు వస్తాయి. కొందరికి నిద్ర పోవాలనిపిస్తుంది, కొందరికి వెళ్ళి రుచికరమైన ఆహారం దొరుకుతుందా అని వంటింట్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, అంతేకాదు సెల్ ఫోను ఓపెన్ చేసి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యోగం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా దూరం అయిపోవాలి. యోగ చిత్తవృత్తి నిరోధ. నాకు ఒక యోగ పురుషుడుగా కనిపిస్తాడు, ఒక యోగ పురుషుడుగా కనిపిస్తాడు. యోగం అభ్యాసం చెయ్యంది ఆత్మసాక్షాత్కారానికి అర్హత ఉండదు. కాబట్టి ధారణ, ధ్యాన, సమాధులు చాలా ముఖ్యమైనటువంటివి. ధారణ, దేశబంధ చిత్తస్య ధారణ, ఈ మూడింటి గురించి చెప్తాను నేను. మనస్సును ఒక చోట స్థిరంగా నిలపడమే ధారణ. ఆ విధంగా మనస్సును ఒక చోట నిలిపి భగవంతుని యొక్క జ్ఞానాన్ని ప్రవాహ రూపంలో ఉంచితే అది ధ్యానం అవుతుంది. ప్రవాహంగా ఉండాలి. ఆ తర్వాత సమాధి స్థితి. సమాధి స్థితిలో ఏమీ తెలియదు మనకు, మనం ఉన్నది లేనిది కూడా తెలియదు, దేన్ని మనం పట్టించుకోం. ఎవడైనా సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మెడలో పామేసినా తెలియదు, తాడేసినా తెలియదు, ఏమీ తెలియదు. తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. అక్కడ పరమాత్మ యొక్క ప్రకాశం మాత్రమే ఉంటుంది. అక్కడ ఆ సమాధి స్థితిలో పరమాత్మ యొక్క ఆనందం మాత్రమే ఉంటుంది. ఆ ప్రకాశంలో ఆనందాన్ని అనుభవించడమే ఉంటుంది తప్ప నేను ఫలాని వాణ్ణి, ఇదిగో ఈ రూపంలో ఈ భగవంతుణ్ణి ఈ విధంగా నేను ఆరాధిస్తున్నాననే విషయం ఏమాత్రమూ ఉండదు. అది నిర్వికల్ప స్థితి. ఎవరైనా నీవు సమాధి స్థితిలో నువ్వు పొందిన అనుభవాన్ని చెప్పు అంటే ఏమంటారట విజ్ఞులు? నేతి 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 అంటారట. ఇది కాదు ఇది కాదు అంటారట. సో చెన్నప్ప గారు చెప్పేశారు. ఏమని చెప్పేశారు? యోగం అభ్యసించే వాడికి ఇక తీపి, పులుపు, వంటింటి వైపు, అటువైపు, ఇటువైపు, ఎటువైపు తిరిగేది లేదని చెప్పేశాడు. బాగుంది. చెప్పేనమే కాకుండా ఆయన బ్రహ్మాండమైన పాయింట్స్ కొన్ని చెప్పాడు. మనసుని ధారణ చెయ్యందే ధ్యానం రాదు, ధ్యానం రాందే సమాధిలోకి వెళ్ళు. ఈ ధారణకు ముందు ఇంకా 5 అంగాలు ఉన్నాయి కదా, అవి కూడా చేసుకొని రావాలి. రాందే రాదు, అది మొదటే చెప్పాడు ఆయన. ఇదివరకు నిన్నటి వీడియోలో చెప్పేసుకున్నాం. సో నేను ప్రతిసారి వీడియోలో చెప్పినప్పుడు అష్టాంగ యోగ సాధన లేనిదే మీకు ఆత్మదర్శనం కాదు అని చెప్పాను. ఇప్పుడు అదే విషయం చెన్నప్ప గారు చెప్తూ ఆయన బ్రహ్మాండంగా ఒక విషయం చెప్పాడు. మెడలో పామేసినా, మెడలో తాడేసినా వాడికి తెలియదు ఆ ధ్యానంలో ఉన్నవాడికి, సమాధిలో ఉన్నవాడికి అని చెప్పాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన రమణానంద గారికి మెడలో పామేసినా తాడేసినా తెలియదు, కానీ బంగారం నెక్లెస్ వేస్తే తెలుస్తుంది. అసలు ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రంగా ఉన్నారండి మనుషులు. అక్కడ భక్తులకి ఏమాత్రం కూడా సోయలేదు. యాక్చువల్గా వాళ్ళు సమాధిలో ఉన్నారు, ఈయన కాదు, వాళ్ళు సమాధిలో ఉన్నారు. అందుకే వాళ్ళకి ఏం తెలుస్తలేదు, సోయలేదు అనమాట. ఇక సో రమణానంద్ గారు ఇలా చేస్తున్నారు. ఈయన చెన్నప్ప గారు విషయం కూలంకషంగా చెప్పేశాడు. సో సమాధిలో ఉన్నప్పుడు, పరమాత్మతో కలిసి ఉన్నప్పుడు ఆ ప్రకాశంలో ఉంటాడు తప్పితే నేను ఇది చేస్తున్నాను నువ్వు అది చేస్తున్నాను ధ్యాస ఉండదు. బయటికి వచ్చిన తర్వాత సమాధిలోంచి ఒకసారి ఆయన అడిగితే, ఒకవేళ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే నేతి నేతి నేతి, నా ఇతి, నా అంటే లేదు, ఇది ఈ విధంగా, ఏ విధంగా చెప్పినా ఈ విధంగా లేడని చెప్తాడు. ఏ విధంగానూ చెప్పలేరు. కాబట్టి నేతి నేతి నేతి. సో అలా అన్నప్పుడు మరి రమణానంద గారు బుద్ధుడు బయటకు వచ్చి పరమాత్మ స్వరూపాన్ని చెప్పాడు అని చెప్తున్నారు. ఎట్లా?
అంటే రమణానంద గారికి ఆత్మసాక్షాత్కారం కాలేదు. ఇది నిర్ద్వంద్వం. లేకపోతే ఆయన ఈ వార్షికోత్సవాలు చేసుకోవడం ఏంటండి? బర్త్డేలు చేసుకోవడం మామూలు మనుషులట. ఈయనైతే వార్షికోత్సవాలు చేసుకుంటున్నాడు. ఏమిటి? ఆత్మదర్శన వార్షికోత్సవం. అది చేసుకోవడం లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అట. మరి ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నావయ్యా రమణానంద. పరమాత్మ దర్శనం అయిన తర్వాత పరమాత్మ అంటే ఎవరు? ఒక్కసారి ఆలోచించు రమణానంద. ఈ సూర్యుడు, ఈ గ్రహాలు, నక్షత్రాలు, సమస్త ప్రాణికోటి, ఈ గ్రహకోటి, ఖగోళకోటి అంతటినీ తన గుప్పిట్లో పెట్టుకున్నవాడు, వాటన్నిటిని నియమబద్ధంగా నడిపిస్తున్నవాడు, అందరి యొక్క ఆత్మలలోనూ ప్రవేశం ఉన్నవాడు, వాళ్ళు చేసే ప్రతి కార్యాన్ని నిరీక్షిస్తున్నవాడు, వాటికి విట్నెస్ అయిన, అన్నిటినీ తెలుసుకొని వాళ్ళ యొక్క చిత్తా రాసి పెట్టి వాళ్ళకి ఎలా కావాలో అట్లా జన్మలు ఇస్తున్నవాడు పరమాత్ముడు. వాళ్ళ కోరికలు తీరుస్తున్నవాడు. ఈ సృష్టిలో ప్రతి అణువు కూడా ఆయన చెప్పినట్టు నడుచుకుంటుంది. అది తెలుసు కదా మీకు. ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసాతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విదేమ. ఈ మంత్రం స్పష్టంగా చెప్తోంది. య ఆత్మదా బలదా, ఎవరైతే ఆత్మ బలం కోరుకుంటారో, ఆత్మ అంటే శరీరము వస్తుంది, ఆత్మ కూడా వస్తుంది. ఈ ఆత్మ బలాన్ని కోరుకుంటారో ప్రశిషం, ప్రకృష్టమైన శిష్యరికం చేస్తారు. ఎవరికి? పరమాత్మ. ఎలా చేస్తారయ్యా శిష్యరికము? ఎలా తెలుస్తుంది ఇలా చెయ్యాలని? ఇలా చెయ్యాలని ఎప్పుడు తెలుస్తుందంటే వేదం చదివితే తెలుస్తుంది. ప్రశిషం యస్య దేవాః, ఎవరైతే ఇప్పుడు ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ దేవతలే. వాళ్ళందరూ కూడా ప్రకృష్టంగా శిష్యరికం చేసి పరమాత్మ ఎలా చెప్పాడో వేదంలో అలా మాత్రమే చేస్తూ ఉండేవాళ్ళు ప్రకృష్టంగా చేస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ అమృతత్వం లభిస్తుంది. ఆయన ఛాయ అమృతం. ఆయన అది లేకపోతే మృత్యువు, మళ్ళీ జన్మ తీసుకుంటుంటారు అని చెప్పి స్పష్టంగా వేదమంత్రం చెప్తోందనమాట. సో ప్రకృష్టమైన శిష్యరికం పరమాత్మతో చేయాలి. పరమాత్మే అందరికీ గురువు. ఆ పరమాత్మ శిష్యరికం ఎలా చేస్తామండి మనము? వేదం చదవడం ద్వారా. వేదం చదవడమే శిష్యరికం. ఒకసారి చదవడం మొదలుపెట్టారంటే పరమాత్మతో మీరు శిష్యరికం చేస్తున్నారు, ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నారు. సో ఆ వేదాలను అర్థం చేసుకొని వాటి యొక్క స్పష్టత వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా పరమాత్మ మీద ధ్యానం కుదురుతుంది. అంటే ఏమిటి? నిష్ట కుదురుతుంది. అంటే ఆయన్ని చూడాలని తపన పెరుగుతుంది. అప్పుడు యమనియమాలు పాటించుకుంటూ, ఆసన ప్రాణాయామాలు చేస్తూ, ప్రత్యాహారం చేస్తూ, ధారణ ధ్యానం చేసి సమాధిలోకి వెళ్తారు. అది సమాధి అంటే. అంతేగాని సన్యాసి చచ్చిపోతే ఆయన పూడ్చిపెట్టడం సమాధి కాదు. అది అసలు ఈ దరిద్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన సమాధిని పొందారు, సిద్ధిని పొందారని చెప్పి పాతేస్తున్నారు. అంటే ఎంత మూర్ఖులు తయారయ్యారో మీరు అర్థం చేసుకోవాలి. సమాధి అన్నది మైండ్లో ఆయన వెళ్ళి పరమాత్మ దర్శనం చేసుకోవడం సమాధి. అలాంటిది మీరు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. సో ఇంత స్పష్టంగా వేద మంత్రాలు చెప్తున్నప్పుడు అది కాదు, కూడదు, నేను ఇలానే చేస్తాను, మా గురువుగారు చేయి పెడితే చాలు మాకు వచ్చేస్తుంది, ఏమీ రాదండి. ఆయన చేతికి మీ తల నూనె అంటుతుంది, మీరు ఆయన చేతి కణాలని మీ నెత్తి మీద అడుగుతాయి, అంతే, అంతకంటే ఏం లేదు. ఇవన్నీ అబద్ధాలండి బాబు, నమ్మకండి. వేదాన్ని నమ్మండి, వేదంలో ఉన్న జ్ఞానం తెలుసుకోండి. దానికి శతవిధాల ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేసి తెచ్చుకోవాలి. ఆ జ్ఞానం తెచ్చుకుంటేనే మనకి మోక్షం ఉంటుంది, లేకపోతే లేదండి. సమస్య లేదనమాట. సో అష్టాంగ యోగ సాధన చేస్తారు మీరు, ఆ తర్వాతనే మోక్షం పొందుతారు. సో ఇది లెక్కండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రమణానంద చెప్పే అబద్ధాలని, అలానే చెన్నప్ప గారు ఆయన సపోర్ట్ చేసే అబద్ధాలని మీరు నమ్మద్దండి. ఇలాంటి అబద్ధాలు ఎన్నటికీ నమ్మకూడదు. బుద్ధుడు బయటకు వచ్చి పరమాత్ముడు ఇలా చెప్పాడు ఎక్కడా లేదు, ఈయన చెప్తున్నాడు. సో ఇవన్నీ కబుర్లు, కాకరకాయ కబుర్లు ఇవన్నీ. మీరు అసలు వినకూడదు ఇలాంటి కబుర్లు. అందరూ కూడా జ్ఞానంతో మెలగండి. దయచేసి ఆయన ప్రశ్నించండి. ఓకే, నువ్వు ఆత్మసాక్షాత్కారం చేసుకున్నావు కదా, ఆత్మరూపం చెప్పమని చెప్పండి.
నేను చెప్పలేను అని అనుకోండి, అయిపోయా. మరి నువ్వు ఎందుకు చెప్పినావు? బుద్ధుడు చెప్తున్నాడు, బయటకు వచ్చి చెప్తున్నాడు, ఇలా ఉంటాడు అలా ఉంటాడు, ఎందుకు చెప్పావు అంటే అబద్ధాలు చెప్తున్నావు. ఇది ఇది విశేషం అన్నమాట. లేదు ఆయన చెప్పాడు అనుకోండి, అయినా అబద్ధమే. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారానికి చెన్నప్ప గారు చెప్తూనే ఉన్నాడు కదా. ఆయన పండిత గోపదేవ శిష్యుడు, ఇంతో కొంత అబ్బింది కదా. కానీ అయినా డబ్బు కాసపడి ఆయన ఇలా చేసేస్తుంది, డౌటే లేదు అందులో. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి అబద్ధాలు చెప్పడం మానేసేయాలి. మనము అబద్ధాలు చెప్పే వాళ్ళని కూడా నిర్ద్వంద్వంగా క్వశ్చన్ వేయాలి, ప్రశ్న వేసి తెలుసుకోవాలి. ఆయనకి ఎంత తెలుసో అంత చెప్తాడు, వినండి. మీకు సరిపోకపోతే మళ్ళీ వచ్చి నేర్చుకోండి. రమణానంద్ గారు మళ్ళీ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. మీకు మీ శిష్యులకి వేదం బోధించడం జరుగుతుంది మన యూనివర్సిటీ ద్వారా. సో మీరందరూ చేరిపోయి మీరు నిజంగా శివుళ్ళు అయిపోయి ఆత్మసాక్షాత్కారం తెచ్చుకోండి. ప్రయత్నం చేస్తారు కదా. మళ్ళీ కొంత ఈయన రమణానంద గారి భాష్యము, చెన్నప్ప గారి భాష్యము వినడానికి మీరు రెడీ అయిపోండి. ఉంటానండి. ఓ